ఆ పిల్లగాన్ని కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్ లో పోయినట్టు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. చూడండి అక్కడ ఏముందో. నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ హీరోలందరినీ కూడా రప్పాలాడించారనే చెప్పాలి. అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసింది నిజం. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇది మనందరం పరిశీలించాల్సిన విషయం. లేదు, నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని. ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. విశ్వరూపం చూపించేశారు, విశ్వరూపాన్ని చూపించేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇలా చేశాననేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ. పోలీసులతో దురుసుగా ప్రవర్తించండు. ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో. మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇక బెనిఫిట్ షోలు ఉండవు, స్పెషల్ షోలు ఉండవు, టిక్కెట్ల రేట్లు పెంచేది ఉండదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. టాలీవుడ్ పైన ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించారని చెప్పాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి. టాలీవుడ్ కూడా ఖచ్చితంగా ఒక షాక్కి, ఒక భయంకరమైన షాక్కి గురై ఉంటుందనే చెప్పాలి. అప్పుడేమైంది? ఇది ఇంటర్వెల్, ఇంకా క్లైమాక్స్ ఉంది. టాలీవుడ్ మీరు సిగ్గుపడండి, ఇలాంటి మనస్తత్వం మానవత్వం లేని మీరు అని చెప్పేసి ఆయన చాలా రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ. ఇంకా చట్టాలు ఏమైనా తీసుకొద్దాం వీళ్ళకి. హీరోలు మర్డర్లు చేస్తే, హీరోల వల్ల ఎవరైనా చనిపోతే కేసులు ఉండవు, ఏమి ఉండవు, జైళ్ళు ఉండవు, బెయిల్ ఉండవు. దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పెనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? చెప్పండి, పత్రికలో చెప్పండి.